ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసము లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆ నివాసం ముందున్నటువంటి ఆ షెల్టర్ ను కూడా ఈ రోజు కూల్చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద పగను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గతంలో పవర్ లో ఉన్నాడు అప్పుడు ఏమి చేయలేదు అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి కూడా మాకు అవసరం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డితో కూడా ఏమి గొడవలు లేవు. మాకు ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం విడిపోయింది, మాకు సంబంధాలు లేవు. సో ఇప్పుడు మేము ఒక కామన్ మ్యాన్ గా ఎవరైతే ఆక్రమణలు చేస్తారో రూల్ ప్రకారంగా జిహెచ్ఎంసీ ఏం చేయాలనుకుంటే అప్పుడు వీళ్ళు చేయనీయలేదు ఈ 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఖచ్చితంగా అధికారులను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో దాన్ని ఆపమంటారా చెప్పండి. మరి ఎందుకు ఆపాలి? మనం ప్రజాపయోగ కార్యక్రమం అంటే ప్రజలకు మంచి చేస్తున్నాం మనం. ఇప్పుడు దాన్ని అప్రిషియేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే నాలాల కబ్జాలు అది మునిగిపోయి చచ్చిపోతా ఉంటారు. లేఅవుట్ ఇచ్చిన ఆఫీసర్ల దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చిన ప్లానర్ల దగ్గర నుంచి, మున్సిపల్ సిబ్బంది దగ్గర నుంచి ఎవడెవడు తప్పు చేసిండో వాళ్ళందరూ ఎట్లా కళ్ళు మూసుకొని ఇస్తారా? వాళ్ళు చచ్చిపోతే ఎట్లా రేపొద్దురా కదా? అప్పుడు మరి నువ్వు తీసుకున్నావు, ఎవడొచ్చినా సరే అని అన్నావు. కేటీఆర్ ఏం చేశాడు? హుస్సేన్ సాగర్ ను మంచినీళ్ళు పరంగా చేస్తానన్నాడు. దాన్ని వాళ్ళ అయ్యనేమో ఆకాశ రుణాలు కడతానన్నాడు ఆయన. మరి ఎవరు ఇద్దరు కట్టారా? ఇద్దరు కట్టలే. ఈయన పోయి చెల్లిని పోయి ఓదారుస్తున్నాడు. చెల్లె నేను కూడా వస్తాను, నువ్వేం బాధపడకని చెప్పాడు. ఇక పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే ప్రభుత్వ బడిబాట కార్యక్రమం శురువైంది. ప్రభుత్వ బళ్ళు కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఆ పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి మొదటి పేజీని చింపాల్సిన అవసరము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? తప్పు కదా. ఇప్పుడు గతంలో విద్యాశాఖ మంత్రి వేరు, ఇప్పుడు సరే ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేమేం వాళ్ళ మొఖాలు మా మొఖాలు ఏమని చెప్పట్లేదు. వాళ్ళ మొఖాలు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చి అది ఆనవాయితీ అంతే. ఏ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ముందు మాటలు పెడతారు, ఏ మంత్రి ఉంటే వాళ్ళ ముందు పాటలు పెడతారు. మరి ప్రభుత్వం మారినా కూడా అధికారుల నిర్లక్ష్యమా, ఆఫీసర్ల నిర్లక్ష్యమా, అది ఎవరు చూసుకోకుండా ఉన్నా తప్పే కదా. సో ఉన్న పరంగా మేమేం బుక్కులు మొత్తం తీసేమని అనట్లేదు, అది మూర్ఖత్వం అవుతుంది. మళ్ళీ ప్రెస్ పంపించాలి, మళ్ళీ కొత్త బుక్స్ ప్రింట్ చేస్తే మళ్ళీ అదనంగా మనకు డబ్బులు పడతాయి. ఎందుకు? ఇప్పటికే చాలా వరకు నష్టం. సో ఏవైతే మనకు అనవసరమైందో అది తీసేసి అది అలాగే ఉండి సాగిస్తే ఈ ఇయర్ పిల్లలకి ఇబ్బంది కాదు కదమ్మా. సో అది చేసింది మేము మంచిగా కదా, తప్పేం లేదు అక్కడ. సో ఆ పొరపాటు వాళ్ళది. అక్కడ ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఏమి ఉండదు. అది జరగాల్సిందే, అవి చేయాల్సిందే, వాళ్ళే కరెక్షన్ చేయాలి. దానికి సంబంధం వాళ్ళే సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికారులు. దాంతోపాటు విద్యాశాఖ మంత్రిని నియమించాలి, అదేవిధంగా హోంశాఖ మంత్రిని నియమించాలంటూ ఇప్పటికే అటు బీజేపీ నాయకులు అంటున్నారు, రాణి రుద్రమ గారు అంటున్నారు. అసలు విద్యాశాఖ మంత్రి ఎక్కడ అన్నాడు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అయితే మంత్రి పదవులు అనేవి ఆ రోజున్న పరిస్థితుల లోపల మనకి ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో, ఎవరెవరు చేశారో అదన్నీ కూడా ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి మంత్రివర్గం కూర్పు జరిగింది. తర్వాత మనకు జరిగిన ఎన్ని అఘోరాలు జరిగినాయి, ఎన్ని జరిగిన ఆర్థిక వ్యవస్థ జీరో అయిపోయింది. ఒక పక్కన మనకు వాగ్దానాలు 6 ఉన్నాయి, ప్రామిసెస్ ఇచ్చాము. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా మంత్రివర్గ కూర్పు మీద పెట్టాలా. కానీ విద్యాశాఖ, హోంశాఖ ఇంపార్టెంటే, నేను కాదనను. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ కూడా కేంద్ర ప్రభుత్వము ఆ తప్పుదానికి మరి ఇప్పుడు ఎవరు అడగాలి అంటే దానికి ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి వెళ్ళి కేంద్రంతో ఫైట్ చేయొచ్చు. లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి లెవెల్లో కొంత సమయం తీసుకున్నప్పుడు అతి త్వరలోనే అవన్నీ కూడా ఫిల్ అవుతాయి. తొందరపడడం ఎందుకు? ఇప్పుడు ఇంకా చాలా పోస్టులు రావాలి, ఇంకా చాలా మంది పనిచేసిన ఆశావాహులు ఉన్నారు, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సో మంత్రి పదవులు ఆయన దగ్గర పెట్టుకుంటే పాపం ఆయనకి స్ట్రెయినే కదా, ప్రెషరే కదా, ఆయన ఎన్నన్నీ చూడగలడు. సో ఒక్కొక్క శాఖ ఓపెన్ చేస్తుంటే అసలు ఎండవట్లేదు. 18-12 గంటలు ఎండ కూర్చోవడం అంటే మామూలు విషయమా? ఒక పక్కన ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండాలి, ఇంకో పక్కనేమో ఎమర్జెన్సీగా మనం ఇచ్చిన వాగ్దానాలు 6 నిలబెట్టుకుంటూ ఉండాలి. ఒక పక్కనేమో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఏమైనా ఉన్నా వాటిని బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. అంత యాషమాషి కాదు కదమ్మా. కాకపోతే ఇష్యూస్ వస్తుంటాయి, ఎప్పుడు రావు, ఎప్పుడో వస్తాయి. మంత్రి ఉన్నా అప్పుడున్న మంత్రులు ఉన్నప్పుడు రాలేదా? ఉమెన్ కమిషన్ గతంలో వేయలేదు. కేసీఆర్ గారు వేసారా? వేయలేదు. మరి అప్పుడు జరగలేదా? రేపులు జరగలేదా? అప్పుడు అమ్మాయిల మీద అవి జరగలేదా? అప్పుడు ఆన్సర్ ఎందుకో చెప్పలేదు కేసీఆర్ గారు. ఎంత చిన్న బిడ్డల రేపులు జరిగితే బయటకు వచ్చి మాట్లాడా? లేకపోతే ఆయన బిడ్డ మాట్లాడిందా? ఆయన మంత్రి మాట్లాడా? ఇప్పుడు మాట్లాడితే అర్థం లేదు కదా అది. సో అలానే మేము ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు కదా, దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు కదా. సో మాకు వాళ్ళకంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీకి కానీ, మాకు కానీ మేము కష్టపడి పనిచేసే తత్వం ఉంది పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి లాభం కోసం ఎప్పుడు ఉండము, స్వార్థం కోసం పనిచేయము. పార్టీ అనేది చాలా సీనియర్ పార్టీ. కష్టాలు వచ్చినా వాటిని అన్నుకుండా అధికారమే పరమావధిగా కాకుండా అందరినీ కలుపుకుంటూ
ఈ రోజు సెక్రటరియట్లో ప్రజలకు అనుసంధానంగా మంత్రులు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. Yes. సో ఇది మాకు వీళ్ళు ఎన్ని ఆరోపణలు చెప్పినా బీజేపీ వాళ్ళు అట్లా అరవడం అనేది కేసీఆర్తో లోపల ఇంటర్నల్ లింక్ ఉన్నప్పుడు ఎందుకు అరవలేదు కిషన్ రెడ్డి? ఎంక్వైరీ చేయమని కేంద్రంలో మోడీ గారే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు వేయలేదు? ఇరిగేషన్ కనపడలేదా? అప్పుడు ఉమ్, కూలిపోయింది కనబడతలేదా? అప్పుడు ఇంత స్కాములు కనపడలేదా? అంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ కదా, అందుకే కనపడలేదు. ఇప్పుడు ఆ రిజల్ట్ కేసీఆర్కి రాలేదు. ఉమ్, కేసీఆర్ ప్రాబ్లం ఏంటంటే పాపము నేను గెలుస్తాను, ఏదో నా బిడ్డను బయటికి తెచ్చుకుంటానన్న లెవెల్ విశ్వ ప్రయత్నం చేశాడు, ఉమ్. 0 అయిపోయాడు. ఇప్పుడు ఆయనతో పని లేదు కాబట్టి కేసీఆర్ కూడా శత్రువు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఉమ్. కానీ ఎంత చెప్పినా కూడా వీళ్ళ కేసీఆర్ ఓట్లు మొన్న 100% బీజేపీకి పడినాయి, లేకపోతే అన్ని సీట్లు వచ్చేవి కావు. ఓకే. ఇది వాస్తవం, ప్రజలు కూడా గమనించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.